చెల్లెమ్మ, వచ్చే మాఘమాసంలో మంచి ముహూర్తాలున్నాయి. రమకు మదనకు వివాహం జరిపిస్తే మన బాధ్యత తీరిపోతుంది. అలాగే అన్నయ్య, మదన్తో సంప్రదించి. అత్తయ్య అత్తయ్య బావొచ్చాడు. రా మదన్, కూర్చో బాబు. మదన్, నీకు రమకు త్వరలో వివాహం చేయాలనుకుంటున్నాం. అప్పుడే నా పెళ్లికి ఏం తొందర వచ్చిందమ్మా? తొందరపడకపోవడానికి నువ్వింకా చిన్నపిల్లాడు అనుకుంటున్నావా బావా? పెళ్ళైతే ఈ పాటికి 3 పిల్లల తండ్రి అయ్యేవాడివి. నువ్వు మాత్రం కావు, 4 పిల్లల తల్లివి. కావాలనే త్వరగా పెళ్లి చేసుకుందామంటున్నాను. పెళ్లి మాత్రం కాదు, పట్టాభిషేకం కూడా చేసి ఈ రాజ్యభారం నీకు అప్పగించాలనుకుంటున్నాం. ఏమంటావు మదన్? రాజ్య పరిపాలనకు కావలసిన లోకానుభవం కానీ జీవితానుభవం కానీ ప్రస్తుతం నాకు లేవమ్మా. అందుకని పట్టాభిషేకం వద్దంటావా? లేదు మామయ్య, కొంతకాలం పాటు ఆగమంటాను. ముందు నేను దేశ సంచారం చేసి దేశ పరిస్థితులను, ప్రజల స్థితిగతులను స్వయంగా చూసి తెలుసుకోవాలనుకుంటున్నాను. మంచిది. తగిన సిబ్బందితో సకల రాచమర్యాదలతో దేశమంతా పర్యటించు. అధికార హోదాలో వెళితే ప్రజల కష్ట సుఖాలను అర్థం చేసుకోవడం చాలా కష్టం అమ్మా. అందుకే ఒక సామాన్య పౌరునిగా వెళ్ళి వాళ్లతో కలిసిమెలిసి పరిస్థితులను అర్థం చేసుకుంటాను. అలాగే నాయన. బావా బావా, నేను నీతో జంటగా వస్తాను బావా. నేను వెళ్ళేది శృంగార యాత్రకు కాదు. కాకపోయినా ఏ సింగారి శృంగారంలో పడిపోతావేమోనని నా భయం. అదంతా నీ భ్రమ. నా వలపులో గుత్తి పప్పు గుత్తి అలా కావు, పప్పు గుత్తి కావు. నా ప్రేమల అతన బత్తి. నువ్వు లేని నా బ్రతుకు, అన్నం లేని విస్తారాకు, సుఖం లేని తమలపాకు. రత్తాను, నువ్వు నిజంగా ఏ రాకుమారుగానో పుట్టవలసిన దానివి. నీ కర్మకాలి ఇక్కడ పిసినారి పూటకోళ్ళ పెద్ద ఇంట్లో పుట్టావు. అయ్య బాబాయ్, అమ్మ కాదు, మన పాలికి పెద్ద అమ్మ. నీకు నిన్ను ప్రేమిస్తాను. లేదు కనుక నీ అల్లుని కావాలనుకుంటున్నా. నువ్వు ఈ టెంకాయ వెంకాయమ్మలుడు కావడం కళ్ళని మాట. ఏమమ్మా, నాకేం తక్కువ? కళ్ళు లేవా, కాళ్ళు లేవా, ముక్కు లేదా, నోరు లేదా? ఎన్నుండేవలాగోరా సిరిలేనప్పుడు. మగానికి కావాల్సిన సిరి కాదత్తా, మగ్గ సిరి. నువ్వు 1,00,000 చెప్పు, నేను విన్ను. నా లెక్క ప్రకారం 1000 వరహాలు తెచ్చి నా చేతిలో పెట్టు. అప్పుడు రత్తాలు వెళ్ళ తాళినట్టు. మాట తప్పవుగా? తప్పితే నీ చెప్పుతో కొట్టు. అయితే వస్తా. అటు అట అమ్మా, 7 కొండలను చచ్చేంతిదిగా ప్రేమిస్తున్నాడే. మగవాళ్ళ ప్రేమ పాల పొంగు లాంటిదే తల్లి. మీ నాన్న కూడా ప్రేమ ప్రేమ అని వెంటబడి నువ్వు కడుపును పడగానే పట్టా లేకుండా పోయాడు. అప్పటి నుంచి ఎన్ని కష్టాలు పడి నిన్ను పెంచానో ఆ దేవుడికే తెలుసు. రారా ప్రేమట ప్రేమ. రావుడు రావుడు. పిలిచావా? నేను పిలిచేది మిమ్మల్ని కాదు, రాముణ్ణి. రాముడా? ఏ రాముడు? శ్రీరాముడా, బలరాముడా, పరశురాముడా? అయ్యో, నేను అడిగేది వాళ్ళని కాదు, మా రాముణ్ణి. ఆహా, ఎలా ఉంటాడు మీ రాముడు? చాలా అందంగా ఉంటాడు. దూది పింజం లాంటి ఒళ్ళు, చారడేసి కళ్ళు, 2 కాళ్ళు. 4 కాళ్ళు, 2 కొమ్ములు, 1 తోక. 4 కాళ్ళు, 2 కొమ్ములు, 1 తోక. వాడేవాడు? మా పొట్టేలు రాముడండి. ఓ, పొట్టేలు రాముడా? పొట్టేలైనా మనిషి కన్నా తెలివైన వాడండి మా రాముడు. ఈ రోజెందుకో ఉన్నట్టుండి తప్పిపోయాడు. వాడి కోసం తిరిగి తిరిగి నా కాళ్ళు నొప్పెట్టిపోయాయి. అయ్యో పాప. ఏమండి, ఒక్కసారి నన్ను కూర్చోనివ్వరు? ఎక్కడ? నా నెత్తి మీదనా? కాదండి, గుర్రం మీద. క్షణంలో అలా వెళ్ళి మా రాముని వెతుక్కొస్తాను. అమ్మాయి, ఇది చాలా పొగరబోతు గుర్రం.
దీనికి ఆడగాలి అసలే పడదు. అందులోనూ నీలాంటి అందమైన అమ్మాయి ఎక్కితే వెంటనే పడదొస్తుంది. మరి ఎలాగండి? నువ్వెక్కి దాని మీద కూర్చో, నేను నడుస్తూ నడిపిస్తాను. ఇద్దరం కలిసే మీ రాముని వెతుకుదాం. మీరెంత మంచివారండి. ఏడుకొండలవాడా వెంకటరమణ సంకటహరణ, నీ పేరుతో ధనం సంపాదించాలని నీ నామాలు ఈ చెంబుకు పెట్టాను. ఆ తర్వాత నామాలు నేను పెట్టుకున్నాను. ఈ నామాల చెంబు చూపించి ప్రజలకి నామాలు పెడుతున్నాను. 1000 వరహాలు ఎప్పుడు పూర్తి చేస్తావో, నా పెళ్లి ఎప్పుడు చేస్తావో? ఎంతవరకు బోనీ కాలేదు. ఒక మంచి గిరాకీ చూపించ స్వామి. ఇంతకు మీరెవరు? ఏం పని మీద ఈ ఊరొచ్చారు? నేను రైతు బిడ్డను. నాకు ఓ అందమైన రామచిలక కావాలి, అందుకే ఈ ఊరొచ్చాను. అంటే అబ్బాయి గారు రామచిలక కోసం వచ్చారన్నమాట. అన్నమాటే. అడుగో మా రాముడు. వస్తాను. రత్తాలు రత్తాలు నీకు బ్రహ్మాండమైన గిరాకీ తెచ్చాను. మీరు గొప్ప శ్రీమంతులు. మీరు కొన్నాళ్ళ పాటు మన గ్రామంలోనే ఉంటారు. అలాగంటే కుదరదు. వీరికి ప్రత్యేకమైన గది కావాలి. ఇస్తాను. ప్రస్తుతానికి ఇది ఉంచండి. గంప కింద కోడి పెట్ట అందమైన గుడ్డు పెట్ట, 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 గంప కింద కోడి పెట్ట అందమైన గుడ్డు పెట్ట. కుంటికి లాసం ఇంటికి మోసం, కుంటికి లాసం ఇంటికి మోసం, కుంటికి లాసం ఇంటికి మోసం, కుంటికి లాసం ఇంటికి మోసం. పెడితే అన్నం పెట్టు, అన్నం 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 పెడితే అన్నం పెట్టు, అసలు నువ్వేమడ్రా? ఈ జగ్గడి పేరు చెప్తే 7 ఊళ్ళ జనానికి చలితిగా వస్తుందిరా. అందుకని మా చెల్లెని పట్టుకుంటావరా? పట్టుకోవడం కాదే, ఎత్తు కడతాను. ఎవడడ్డు తరచుతాను.
నీకింత బలం ఉందని ఎప్పుడూ అనుకోలేదు. ఈ బలం నాది మాత్రమే కాదు, మరెవరిది? మంజరిది కూడా. నాదా? అవును, నీ అందమైన చూపుతో నా బలం 100 రెట్లు పెరిగింది. దాంతోనే వాళ్ళని. అవునవును, నాకు రత్నాల వల్లనే ఇంత బలం వచ్చేసింది. మాకు మహారాణి దర్శనం కావాలిరా. నోరు మొయ్యిరా కొంక, నీ రంకెలకు దంకి పారిపోవడానికి ఈ పెద్దమ్మలు దద్దమ్మలు కారురా. కాకపోతే దొరసావులా మీ జోలి చూస్తుంటేనే తెలుస్తుంది అడుక్కునే వాళ్ళని. మేం బిచ్చగత్తెలం కావరా పిచ్చి కన్నా, మాయాజాల మంత్రగత్తెలం చూడరా మా పడాక. ఎవరమ్మా మీరు? పేరు మోసిన మంత్రగత్తెలం. తిమ్మిని బొమ్మిని చేస్తా, బొమ్మిని తిమ్మిని చేస్తా. మా భట్టుడు చెప్పగా విన్నాం. అయితే ఈ చిలకల కొలికిని చిలకలు చేస్తాం చూడండి. అవలు, ముందు ఈ చిలక్కి అసలు రూపాయి ఇవ్వండి. అలాగే భటుల్ని కూడా. సభాష్, మీ మంత్రశక్తి మెచ్చ తగ్గది. మాది మలయాళ దేశం. దేశ దేశాలు తిరుగుతూ మీ దేశానికి వచ్చా. కొంతకాలం పాటు మీ దేశంలో ఉండిపోవాలని నిశ్చయించుకున్నాం. మేము మనుషుల్ని రకరకాల జంతువులుగా మార్చి తినడమే మా ఆచారం. అయినా నీవు మహారాణి వన్న గౌరవ భావంతో నీ అనుమతి కోసం వచ్చా. ప్రతిరోజు మీరు లెక్కలేని జనాన్ని జంతువులుగా మార్చి తింటుంటే ప్రజల్లో ప్రాణభీతి కలుగుతుంది. మా రాజ్య పాలనానికి కళంకం వస్తుంది. ఆ భయం నీకక్కరలేదు. మేము ప్రతిరోజు ఒక్కొక్కరినే తింటాం. అది రహస్యంగానే తింటాం. ఏమంటాం? కాదని వాళ్లకు ఆగ్రహం కలిగించడం కన్నా అందుకు అనుమతి ఇవ్వడం అన్ని విధాల శ్రేయస్కరం మహారాణి. చూడండి అవలు, మీ ఇష్ట ప్రకారమే కానివ్వండి. ఊరికి ఉత్తరాన అరణ్యంలో పాడుపడ్డ మండపంలో విడిది చేసి ఉంటా. మా వలన మీకెప్పుడు ఏ సహాయము కావలసి వచ్చినా కబురు చేయుడు, వచ్చి చేసి పోదుమా. మంచిది. ఇక మేము పోయి వస్తుము. పోలీసులు బలి చచ్చిపడిందే. దగ్గరమ్మా భోంచేసి నిద్రపోతున్న బాధ చూద్దాం. తెల్లారి ఇద్దరికి ఊపిరి అయిపోయిందమ్మా. నాడు కూడా అయిపోయింది తల్లి. ముగ్గురు ఒక్కసారి గుట్టుకుమన్నారే. ఈ గుట్టుకుమన్నా సంగతి గ్రామాధికారికి తెలిస్తే మన గాపా గుట్టుకుమంటారే తల్లి. మూడో కంటికి తెలియకుండా ఈ శవాల మూటిని బయట పారించాలి. చచ్చిన వాళ్ళు ఎలాగో చచ్చారు. దగ్గర నా ధనం దోసుకుంటారా? అదే చచ్చినోడా, నాకంతా పిసిరి కొట్టేలాగున్నావట నువ్వు. ఎలా వివ్వత వస్తా. అమ్మ చచ్చినోడు, డబ్బంటే చచ్చిన నీకు ఎంత ఆశరే. తల్లి సత్యం నడికే తల్లి నలుగురు వస్తారా?
గోవిందా 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 గోవిందా. అయ్యా నామల్సమే డబ్బులు నిద్రపోయా. చచ్చిపోయినట్టున్నాడే. ఎవరది? నాకేం తెలుసా, నేను వచ్చి చూసేసరికి చచ్చిపోయి ఉన్నాడు. చచ్చిపోయాడా? ఏరా డబ్బు కోసం వాడిని చంపి నా పంటలో ఉంచి ఏరే తెలియక నాటకాలు నాటకాలు. ఇది అన్యాయమే. అన్యాయమేనే. డబ్బు కోసం మనిషి నిండు ప్రాణాలు తీయడం అన్యాయం కాక న్యాయం అవుతుందా? అని నమ్మడానికి నేనే పిచ్చిదాన్ని కాదురా. ఇప్పుడే నలుగురిని పిలిపించి నీ ఎంతో తెలుస్తాను. కొత్త వాళ్ళని పిలిపించి నీకు ఉరి శిక్ష వేస్తాను. ఉరి శిక్ష వద్దు. అయితే బుద్ధిగా విను. ఈ శవాన్ని తీసుకెళ్లి 3వ కంటికి తెలియకుండా ఏ పాడుబాబులో నా వల్ల కాట్లను పారేసిన. ఈ శవాన్ని పారేయకపోతే అన్యాయంగా కొత్త వాళ్ళ చేతులు నువ్వు శవంగా మారుతావు. అంత మాటలు కడతావు. నీ కట్టలో తాళి కట్టే వరకు నా కట్టలో ప్రాణం పోకూడదు. నీకోసం ఈ శవమే కాదు, మీ అమ్మకన్నా లావుగా ఉన్నా 100 శవాలైనా సరే మోసేస్తాను. అయితే మొయ్యరా. నడవే. నడు లోపలికి. నువ్వెక్కడ సాపించావయ్యా బాబు. హనుమాన్. బాగా తిని చచ్చావంటే ఎంత బరువుగా ఉన్నావు. అబ్బా స్వామి, నువ్వెవరవో ఏమో, నిన్ను నా చేతుల మీదుగా పారేయాల్సి వచ్చింది. ఇది ఏ జన్మలోని రుణానుబంధమో. శవాన్ని తీసుకెళ్లి బావిలో పడేశాక మళ్ళీ ఇక్కడికి ఎలాగొచ్చింది? ఎప్పుడు వచ్చింది? ఎందుకు వచ్చింది? ఇంకా శవాన్ని తీసుకెళ్ళలేదు. శవాన్ని తీసుకెళ్లి బావిలో పడేసి మరీ వచ్చానత్త. నాకంటే ముందు వచ్చి మళ్ళీ ఇక్కడ పడుకుంది. ఏరా నాకే డుంకి ఇవ్వాలనుకుంటున్నావా? నీకన్నా ముందు రావడానికి దీనికి ఏమైనా రెక్కలున్నాయా, ప్రాణాలున్నాయా? మర్యాదగా శవాన్ని తీసుకెళ్తావా లేక కొత్త వాళ్ళని పిలిపించమంటావా? అక్కర్లేదు, శవాన్ని తీసుకెళ్తాను. అయ్యా నామాల స్వామి, అందరికీ నేను నామాలు పెడతంటే నువ్వు నాకే నామాలు పెడుతున్నావే? మళ్ళీ వచ్చిందే. ఇంతగా ఉందే. కొంప తీసే విక్రమార్కులు నాటాడించిన బేతాల శవం కాదు కదా. ఇప్పటికి 2 సార్లు తీసుకెళ్లి బావిలో పడేశాను. మళ్ళీ వచ్చి ఇక్కడ పడుకోండి. నీ కళ్ళపల్లి కబుర్లతో ఈ టెంకాయ వెంకాయ టోపింగ్ వేద్దాం అనుకుంటున్నావా? టెంకాయ ఎదురుపడ్డా జాగ్రత్త. ఎత్తుకోండి. ఈసారి నేను ఊరికే బావిలో పడేస్తాను. ఇంత పెద్ద రాయి నీ మెడ కట్టి మరీ పడేస్తాను. అప్పుడు ఎలా బయటకు వస్తావో చూస్తాను.
అమ్మా అమ్మా ఈడు పుణ్యమా అని శవాల పేరు ఎరగడైపోయింది. మళ్ళీ ఎక్కడ రా పోతాను? ఈసారి నిన్ను అంతగా కొట్టానంటే నా దగ్గర నీ ఎత్తు మర్యాదగా బావిలో దూకు. నేను తప్పు చేశానయ్యా బాబు. ఏం చేస్తావా? చచ్చిన వాడి చచ్చినట్టు బావిలో పడుండక నాకన్నా ముందెళ్ళి వెంకయ్య పంచలో పడుకుంటావా? ఒరే ఇప్పటికే నిన్ను 3 సార్లు మోసాను రా, ఇంకొన్ని సార్లు మోయించుకుంటాం. ఇంకా మోయించుకోవాలని ఆశగా ఉందా నీకు? నన్ను ఎప్పుడు మోసావయ్యా నాయనా? ఒరే నా దగ్గర బుక్కాయించుకురా, ఇదేమన్నా తమాషా అనుకుంటున్నావా? ఒరే మర్యాదగా వెళ్ళి బావిలో దూకు. చచ్చినా తోటనా? చచ్చిందాక నేను మళ్ళీ వెంకాయమ్మ పంచలోకి వచ్చావంటే నీ టెంకె పగల కొట్టి నిన్ను ముక్కల ముక్కల కింద నరికి ఈ బావిలో కలిపేస్తాను. ఈ 7 కళ్ళతోటి ఎలా కొలవా చెప్తాను. ఏమిటి మా బావ రామాపురంలో ఉంటున్నాడా? అవునమ్మా, నిన్ననే మా అక్క ఊరి నుంచి వచ్చి చెప్పింది. అలాగా? ఇన్ని రోజులు బావ రామాపురంలో ఎందుకున్నట్టు, ఏం చేస్తున్నట్టు? మంచిది. ఇంకా ఎంతకాలం ఇలా ఆటపాటలతో కాలం గడుపుదాం? పెళ్ళయ్యేదాకా. అయితే వెంటనే చేసుకుందాం. ప్రేమ వరకే మనవత్తు, పెళ్లి చేయవలసింది పెద్దలు. అంటే? నేను తండ్రి చాటు బిడ్డను, అయినా మీరెవరో తెలియకుండా మీకు మనసిచ్చాను. నన్ను మీకిచ్చి పెళ్లి చేయవలసింది మా నాన్న. అయితే రేపే వచ్చి మీ నాన్న అడిగేస్తాను. అప్పుడు ఈ మంజరి మదన మంజరి. మదన మంజరి, మదన మంజరి. ఏంటమ్మా ఏమైంది? అత్తయ్య, నా ఆశలన్నీ నాశనమయ్యాయి, నా కళలన్నీ కరిగిపోయాయి. అసలు ఏం జరిగిందో చెప్పురమ్మా. బావ ఒక పల్లె పిల్ల వలలో పడ్డాడు. అమ్మా నిజమత్తయ్య, బావ రామాపురంలో ఉన్నట్టు చెంప ద్వారా తెలుసుకొని వెళ్ళాను. అక్కడ బావ పల్లె పిల్లతో ఆడడం పాడడం నా కళ్ళారా చూశాను. సేనాధిపతి, వెంటనే వెళ్ళి తక్షణం యువరాజా గారిని రాజధానికి రమ్మన్నామని మా మాటగా తెలియపరచు. చిత్తం. అబ్బాయి గారు ఏం చేస్తున్నారు? చల్ల చేస్తున్నారు. చల్ల. మీరు పట్టుకోవలసింది నా చేతులు కావు, కవ్వపు తాళ్ళు. కవ్వపు తాళ్ళు నీ చేతుల్లో, నీ కవ్వటి చేతులు నా చేతుల్లో. ఇప్పుడు ఎవరైనా చూస్తే నీతో కలిసి మజ్జిగ చేస్తున్నాను అనుకుంటారు. కాదు, నన్ను కౌగిలించుకున్నారనుకుంటారు. అనుకోని బుద్ధిగా వెళ్ళి కూర్చోండి అక్కడ. అయితే వెన్న ముద్ద లాంటి ఒక కమ్మని ముద్దా చిలుకుతూ ఉండండి, వచ్చి ఇస్తాను. త్వరగా రావాలి. అబ్బే, జంటగా ఉన్నప్పుడు ఉన్న మధ్య, ఒంటరిగా ఉన్నప్పుడు వెన్న ముద్ద, కన్నె ముద్దు భలే.
ఎవరు కావాలి? ఇంతకు మీరెవరండి? నేనా? నేనేనండి. నా పేరు మదనసేనుడు. నేను మీ అమ్మాయిని మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను. మీరు అంగీకరిస్తే పెళ్లి కూడా చేసుకుంటాను. బాబు, పెళ్ళి అంటే 100 ఏళ్ల పంట. ముందు నీ వివరాలు చెబితే తర్వాత నా నిర్ణయం చెప్తాను. నాది మహేంద్రపురం. రాజా నరేంద్ర వర్మ మా తండ్రి గారు, రాణి ఇందుమతి మా తల్లి గారు. అంటే మీరు యువరాజా బాబు? మరి నాతో రైతు బిడ్డనని ఎందుకు చెప్పారు? ఏం లేదు మంచిది. నేను యువరాజుని చెబితే నువ్వు నాకు దూరం అవుతావని, నీ ప్రేమను నేను పొందలేనని అలా చెప్పాను. అవును, మీరు మహారాజులు. ఏమైనా చెప్తారు, ఏమైనా చేస్తారు. నిజాన్ని కప్పిపుచ్చడం మీకు గొప్ప, అబద్ధాలాడడం మీకు సరదా, నమ్మిన స్త్రీని వంచడం మీ నైజం. మంచిది. యువరాజా, ఈ పెళ్లి జరగదు. కారణం? కలవరి మన అంతస్తులు. మంజరిని పెళ్ళాడే అంతస్తుని కలుపుతాను. అందుకు మీ అమ్మగారు అంగీకరించరు బాబు. అంగీకరించకపోతే నా తల్లినే కాదు, ఆ దైవాన్నైనా సరే ఎదిరిస్తాను. మంజరి కోసం సర్వం చేయిస్తాను. నా మాట నమ్మండి భూషయ్య గారు. నమ్మవలసింది నేను కాదు యువరాజా, మంజరి. వెళ్ళి ఒప్పించండి. మంజరి తప్పకుండా ఒప్పుకోవడం పెద్దయ్యా. ఏడుకొండలు నా బంగారు తల్లి, అదృష్టవంతురాజా. ఈ దేశపు యువరాజే నాకు అల్లుడు కాబోతున్నాడు. ఇక నుంచి ఈ భూషయ్య రైతు భూషయ్య గారు మహారాజు గారి భూషయ్య గారు. అమ్మా అమ్మా అమ్మా, నరేంద్ర వర్మ గారు మాట తప్పని ధర్మమూర్తులు. ఆయన కడుపున పుట్టిన యువరాజు గారు కూడా ఉత్తములని నా నమ్మకం. నా మాట విని ఆయన ప్రేమను కాదని ఆయన తిరస్కరించగమ్మా. అలాగేనన్నా, అలాగే. బాబు, మీ మీద నమ్మకంతో నా చిట్టి తల్లిని మీకు అప్పగిస్తాను. ఎలా చూసుకుంటారో ఏమో. నా ప్రాణంలో ప్రాణంగా చూసుకుంటాను. నా కంటి పాపలా కాపాడుకుంటాను భూషయ్య గారు. ఈరోజు కలిసిన చేతులు ఏ రోజు విడిపోకూడదు. భూషయ్య గారు, వెళ్ళిరానా మంజరి? త్వరలో వస్తారుగా. నిన్నే అక్కడికి రప్పిస్తాను. మాట తప్పరుగా యువరాజా. ఆ సూర్యుడు బాట తప్పిన ఈ మదన్ మాట తప్పడు. రాజధానికి వెళ్ళిన వెంటనే రాచమర్యాదలతో రథం పంపిస్తాను. మంజరిని పంపించు. అలాగే. అమ్మా, అత్యవసరంగా నన్ను పిలిపించడానికి కారణం? రమతో వెంటనే నీ వివాహం జరిపించడానికి. రమను నేను వివాహం చేసుకోనమ్మా. ఏ రమకు అందం లేదా, హృదయం లేదా, సంపద లేదా? ఏ తక్కువని కాదంటున్నా? తక్కువని కాదమ్మా. ఇంతకు ముందే నేను ఒక అమ్మాయికి మనసు ఇచ్చాను. పెళ్లి చేసుకుంటానని మాట ఇచ్చాను. ఎవరా అమ్మాయి? ఏ దేశపు రాజకుమార్తె? రాకుమార్తె కాదమ్మా, భూషయ్య అనే రైతు కుమార్తె. పేరు మంజరి. పెళ్ళంటూ చేసుకుంటే నేను ఆమెనే చేసుకుంటాను. మదన్, ఎందులోనూ మనతో పొందికలేని ఒక పల్లెదాన్ని వివాహం చేసుకుంటే మన రాజవంశం సాంప్రదాయం సమ్మతించదు. కేవలం ఒక పల్లె పడుచును పట్టమషం చేస్తే మన దేశ ప్రజలు అంగీకరించరు. బాగా ఆలోచించుకో. ఆలోచించుకున్నాను. మంజరిని వదులుకోవాలనా? కాదు, ఈ రాజ్యాన్నే వదులుకోవాలి. మదన్, అవునమ్మా,
ఈ అధికారం కన్నా ఆమె అనురాగమే నాకు విలువైనది. ఈ అంతఃపురం కన్నా ఆమె అంతరంగమే నాకు సుఖమైనది. మా ప్రేమకు ప్రతిబంధకమైన ఈ రాజ్యాన్ని తక్షణం వదిలిపోతున్నాను. మదన్, కన్న తల్లిని అన్యాయం చేసిపోతావా? లేదమ్మా, ఒక కన్నెపిల్లకి అన్యాయం చేయలేకపోతున్నాను. ఈ తల్లి కోసం ఆ పిల్ల ప్రేమ త్యాగం చేయలేవా? నీ కోసం నా ప్రాణాలైనా ఇస్తాను, కానీ నా ప్రేమను త్యాగం చేయలేనమ్మా. నన్ను క్షమించమ్మా, క్షమించు. క్షమించడం ఎందుకు మదన్? నీ వంటి ఉత్తముణ్ణి కన్నందుకు నిజంగా నేను గర్విస్తున్నాను. నీ ప్రేమ ముందు గౌరవం, అంతస్తు, రాజ్యం అన్ని తృణప్రాయాలే. అమ్మా మదన్, నీ సుఖం కన్నా నాకు కావాల్సిందే ఉంది. నీ ప్రేమను చూరకున్న అదృష్టవంతురాల్ని ఈ కన్న తల్లికి చూపించు బాబు. అలాగేనమ్మా, వెంటనే రథాన్ని పంపించి మంచిని రప్పిస్తాను. చెల్లెమ్మ, చివరకు ఆ పల్లెదాన్ని ఈ రాణివాసానికి రప్పించడానికి నువ్వు ఒప్పుకున్నావు అన్నమాట. ఒప్పుకోక తప్పలేదు. అత్తయ్య, నువ్వు నన్ను చిన్న చూపు చూస్తావా? నాకు అన్యాయం చేస్తావా? పిచ్చిరమ్మా, ఆ పిల్లని ఇక్కడ రప్పించేది మదన్ నొచ్చుకుంటాడని గాని నేను మెచ్చి కాదు. ఆ పిల్ల ఇక్కడికి రాని చూద్దాం. రాముడు, ఏడుస్తున్నావా? నేను మళ్ళీ వచ్చినప్పుడు నేను తప్పకుండా కోటకు తీసుకువెళ్తాను, సరేనా? వెంకయ్య గారు, నేను వెళ్ళొస్తానమ్మా. క్షేమంగా వెళ్ళి లాభంగా రా తల్లి. ఆలస్యం చేస్తే వచ్చి వస్తుంది. బయలుదేరండి. రామ్మా. మా అమ్మగారు. మదన్, మంజరికి అందం, చందం, వినయం, విధేయత అన్ని ఉన్నాయి. రైతు బిడ్డగా పుట్టిన రాచకళ ఉట్టి పడుతుంది. నీకు తగిన జోడి. మంచి నిర్ణయం తీసుకున్నావు నాయనా. చెంప, ఈమెని వసంత మందిరంలో విడిచి చేయించు. పన్నీటితో స్నానం చేయించు. ఈమెకు కావలసిన సౌకర్యాలన్నీ చూడు. వెళ్ళమ్మా. బావా, అందంలో, చందంలో, యవ్వనంలో ఎందులో మంజరి నాకన్నా గొప్పదని నువ్వు ఆమెను అంతగాఢంగా ప్రేమించావు? ప్రేమకు కావలసింది కంటికి నచ్చే అందమే కాదు, మనసుకు నచ్చే అందం కూడా. తా వలచింది రంభ, తా మునిగింది గంగ. మంజరి, నువ్వు నిజంగా మదన్ని ప్రేమిస్తున్నావా? ఆయన కోసం నా ప్రాణాలిమ్మనే ఇస్తానమ్మా. ప్రాణాలక్కర్లేదు, కానీ చెప్పండమ్మా. నీ ప్రేమను త్యాగం చెయ్యాలి. మహారాణి, మీరే ఈ మాట అంటున్నది? అవును, మదన్ భవిష్యత్తు కోసం నువ్వు ఈ త్యాగం చేయక తప్పదు. దానికి ప్రతిఫలంగా నువ్వేం కావాలన్నా ఇస్తాను. నగల, నాణేల, మణుల, మాన్యాల, ఏం కావాలో కోరుకో. అక్కర్లేదు మహారాణి, నాకేమీ అక్కర్లేదు. వారి ప్రేమ ముందు ఇవన్నీ తృణప్రాయాలు. మంజరి, ఒకవేళ మీ ప్రేమను నేను అంగీకరించినా ప్రజలు ఈ పెళ్లికి ఒప్పుకోరు. నిన్ను మా కోడని చేసుకుంటే తరతరాలుగా వస్తున్న మా వంశ గౌరవం మంట కలిసిపోతుంది. ఈ పెళ్లి జరిగితే ప్రజలు మా మీద ఎదురు తిరుగుతారు, మమ్మల్ని రాజప్రష్టులు చేస్తారు. మహారాణి, చెప్పు మంజరి, నా బిడ్డ రాజప్రష్టుడు కావడం నీకు ఇష్టమా? నా మదం బికారి కావడం నీకు ఆనందమా? చెప్పు మంజరి, చెప్పు. లేదు మహారాణి, లేదు. యువరాజు గారు ఎప్పుడూ సుఖంగా ఉండాలనే నేను కోరుకుంటున్నాను. అదే నీ ఉద్దేశం అయితే తక్షణం ఈ కోట వచ్చి వెళ్ళిపో. శాశ్వతంగా మతాన్ని మర్చిపో. అంత మాట అనకండి అమ్మా, అంత మాట అనకండి. నా మూలంగానే మీ వంశ ప్రతిష్ట నాశనం అవుతుంది అనుకుంటే యువరాజు గారి చేత్తోనే నాకింత విషం ఇప్పించండి. అంతేగాని త్యాగం పేరుతో నన్ను వారికి దూరం చేయకండి, నా బ్రతుకుని నరకం చేయకండి. లేమ్మా, లే. నువ్వు పరీక్షలో నెగ్గావు. పరీక్ష? అదే ప్రేమ పరీక్ష. నువ్వు నిజంగా మా మదన్ని ప్రేమిస్తున్నావా లేక మా రాజభోగాలను ప్రేమిస్తున్నావా అని నిన్ను ఇలా పరీక్షించాను. నువ్వు నెగ్గావు. త్వరలోనే మీ పెళ్లికి ఏర్పాటు చేస్తాను. వెళ్ళమ్మా. అత్తయ్య, నిజంగా బావుకు మంజరికి వివాహం జరిపిస్తావా? అలా ఎన్నటికీ జరగదు. కానీ ఈ మంజరిని కోట నుండి బయటికి పంపించడం ఎలా? అందుకు నువ్వేం ఆలోచించక్కర్లేదు చెల్లెమ్మ. మదన్ చేతనే దాన్ని బయటికి గెంటించే బాధ్యత నాది. ఎలాగన్నయ్యా? మన శిల్పాచారుల చేత మంజరి కృత్రిమ ముఖాన్ని చేయించి
చాలా బాగుందన్నయ్య పన్నాగం. వెంటనే చేయించు. నాన్న ఎక్కడే ఏమిటలా వింతగా చూస్తున్నారు? నీ సౌందర్యాన్ని ఎంత చూసినా తనివి తినడం లేదు. నిజం మంజరి, నీ అందాన్ని చూస్తుంటే ఆడదాన్నైనా నాకే మతిపోతోంది. నిన్ను ఏం చేయాలనిపిస్తుంది? నా కౌగిట బంధించాలని, నీ కెంపుల చెంపల్లి ముద్దాడాలని, నీ తీయని పెదవుల్ని చుంబించాలని. చాలమ్మా చాలు. మొత్తానికి ఆ బావకు మరదలనిపించవు. ఇంకా ఈ తోటలో ఉంటే అమ్మాయి గారికి ఇంకేం కోరికలు పుడతాయో. వెళదాం పదండి. ఒక్క క్షణం కూర్చో మంజరి, ఇప్పుడే వస్తాను. అలాగే. పట్టాభిషేకంతో పాటు వివాహాన్ని కూడా ముహూర్తం పెట్టిస్తాను. అలాగేనమ్మా. ఆ తోటలో ఉన్నది మన మంజరి కదూ? అయితే ఆ మంజరికి పని వేసుకున్న యువకుడు ఇప్పుడే తెలుస్తాను. చెప్పు మంజరి, నేను ఊళ్ళో లేనప్పుడు బిడ్డను వదిలి రావటానికి నీకు మనసులా ఉంటుంది? మన బిడ్డ భవిష్యత్తుకు బంగారు మెట్లు కట్టడానికి నేను ఈ కోటకొచ్చాను. ఈ దేశానికి రాణిని కావాలనే ఆశతోని యువరాజును ఆకర్షించాను. మంజరి, భయపడకు. నేను రాణినైనా నా జీవితంలో నీకెప్పుడు స్థానం ఉంటుంది. నా అందంలో నీకెప్పుడూ భాగం ఉంటుంది. నీతో గడిపిన మధుర క్షణాలు, నీ దగ్గర పొందిన ప్రణయ సుఖాలు నేనెన్నడూ మర్చిపోలేను. ఈ వేళప్పుడు ఇక్కడ మనల్ని ఎవరైనా చూస్తే నిజంగా ప్రమాదం. త్వరగా వెళ్ళు. చూడరమ్మా, వీడెవడో నన్ను బలాత్కరించబోతున్నాడు. రాజమందిరపు తోటలో ఏమిటి అత్యాచారం? ఎవరు నువ్వు? నేను మంజరి ముద్దుల ప్రియుడు. యువరాజా, ఇంకా నీ అబద్ధాలతో మమ్మల్ని వంచాలని ప్రయత్నించుకో. బావా, నువ్వు మంజరిని అనుమానిస్తున్నావా? లేదు, అసలు స్వరూపాన్ని తెలుసుకున్నాను. బావా, పాపం మంజరి. రమా, నువ్వేమీ చెప్పనక్కర్లేదు, వెళ్ళు. యువరాజా, మంజరి నేను ఒకప్పుడు చాలా గాఢంగా ప్రేమించుకున్నాం. మా ఇద్దరికి ఒక బిడ్డ కూడా కలిగాడు. అయినా మీ భోగభాగ్యాల కాచపడి నన్ను నా బిడ్డను కాదని మీ కోటకొచ్చేసింది. దుర్మార్గుడా, ఎవరు నువ్వు? ఎందుకు ఇలా నాటకం ఆడుతున్నావు? ఎందుకు ఇలా నా జీవితంతో చెలగట ఆడుతున్నావు? చెప్పు, నిజం చెప్పు. యువరాజు గారి ముందు నీ తప్పును కప్పిపుచ్చుకుంటానికి మనసారా ప్రేమించిన నన్నే ఎరగనంటున్నావా? పర్వాలేదు మంజరి, పర్వాలేదు. నువ్వైనా యువరాజు గారితో సుఖంగా ఉండు. వస్తాను. యువరాజా, మీ పాదాల సాక్షిగా నేనే తప్పు చేయలేదు. తప్పు నీది కాదు. నీకు మనసుందనుకోవడం నా తప్పు. నువ్వు శీలవతమని భ్రమపడ్డం నా తప్పు. నిన్ను ప్రేమించడం నా తప్పు. యువరాజా, నీవే నా జీవిత సర్వస్వమని నా జీవితాన్నే నీకు అర్పించాను. నీకోసం నా కన్న తల్లినే ఎదిరించాను. చివరకు రాజ్యాన్ని, సింహాసనాన్ని కూడా కాలదండి నిన్ను చేపట్టడానికి సిద్ధపడ్డానే. అలాంటి నాకు ద్రోహం చేశావు మంజరి. యువరాజా. లేడు మంజరి, ఆ యువరాజు ఇప్పుడు లేడు, చచ్చిపోయాడు. ఇక ఒక్క క్షణం నువ్వు నా కళ్ళ ముందుంటే నా గుండెలు రగిలిపోతాయి, పగిలిపోతాయి. వెళ్ళిపో మంజరి, తక్షణం ఇక్కడి నుంచి వెళ్ళిపో. పోతాను యువరాజా, నీకు కనిపించినంత దూరానికి వెళ్ళిపోతాను. శాశ్వతంగా వెళ్ళిపోతాను. ఎవరో కావాలని పన్నిన కుట్రకు గురై నీకు దూరం అయిపోతున్నాను. కానీ నేను నిరపరాధిని. ఆ నిజం బయటపడ్డనాడు మీరు కుమిలి కుమిలి దుఃఖిస్తారు. నా కోసం తప్పక పరితపిస్తారు. ఇది సత్యం.
వదలండి స్వామి, దయచేసి నన్ను చచ్చిపోనివ్వండి. తొందరపడకు తల్లి, ఆత్మహత్య మహాపాపం. అపనిందన భరించడం అంతకన్నా ఘోరం స్వామి. ప్రాణ సమానంగా ప్రేమించిన ప్రియుడు కులటగా నిర్ణయించినప్పుడు ఎందుకు బ్రతకాలి, ఎవరి కోసం బ్రతకాలి? నిరాశ పడకు తల్లి, ఆ గణపతి నవరాత్రి వ్రతాన్ని చేసి ఆ స్వామి కృపకు పాత్రురాలివైతే నీ నిందా తొలగిపోతుంది, నీ ప్రియుడు నీకు దక్కుతాడు. ఏమో స్వామి, నాకా నమ్మకం లేదు. దైవశక్తినే శంకిస్తున్నావా తల్లి? దైవ కృపతో నిందను కాదమ్మా, మృత్యువును సైతం జయించవచ్చునని నిరూపించిన సుగుణవర్మ కథ చెబుతాను విను తల్లి. అవంతిపురరాజు ధర్మశీలుడు మంత్రి సుగుణవర్మ మృగయా వినోదమై అటవికి వెళ్లి ఒక తరుశ్చాయన విశ్రమించారు. అప్పుడు మహామంత్రి, చలనరహితమైన ఒక కర్ర పాముగా మారడం, భటుణ్ణి కాటువేసి తిరిగి కర్రగా మారడం చాలా విచిత్రంగా ఉంది కదా? అవును ప్రభు, అదే కర్ర తిరిగి పులిగా మారిందే. అమ్మా, ఏమిటి వైపరీత్యం? అంతా యోమయంగా ఉంది ప్రభు. కర్రగా మారిందే. ఒరీ మాయావి, ఎవరు నువ్వు? భూతానివా, ప్రేతానివా, మాయలు తెచ్చిన మంత్రగాడివా? అందులో ఎవరిని కాను. అయితే ఎవరివో చెప్పు. చెప్పను. చెప్పి తీరాలి. నాకు అవసరం లేదు. ఉంది, ముమ్మాటికి ఉంది. ఈ దేశానికి ప్రభువులం మేము. ధర్మశాస్త్ర ప్రకారం ఈ దేశంలో నివసించే సకల జీవరాశులు, నది నదిగిరి, తరుపాష నది సమస్తాలు ఎల్లప్పుడూ మా ఆజ్ఞకు లోనే ఉండవలసిందే. ఆపు నవ్వు. చెప్పు, ఎందుకు ఈ హత్యాకాండ సాగిస్తున్నావు? ఇది నా విద్యుక్త ధర్మం రాజా. అంటే నువ్వు మృత్యువును ఆ విధి రాతను అనుసరించి జీవుల్ని చంపడం నా విధి. అయితే మా మరణ రహస్యం కూడా నీకు తెలిసే ఉంటుంది. చెప్పు. చెప్పకూడదు, అది దైవ రహస్యం. ధర్మస్వరూపులైన రాజాజ్ఞ దైవాజ్ఞతో సమానం, చెప్పి తీరాల్సింది. సరే రాజా, నీకు మృత్యుగండమే లేదు. సరిగ్గా నీ 100వ ఏట రాచపుండు రూపంలో నిన్ను పీడించి నీ బ్రతుకును పరిసమాప్తి చేస్తాను. అలాగే నా మరణ రహస్యాన్ని కూడా చెప్తే. అసంభవం. కాకూడదు. వీరు న్యాయ ధర్మాలకు ప్రతినిధులైన మా మంత్రివర్యులు. చెప్పు. చెప్పకపోతే ఆ గణపతి మీద ఆన. రాజా, ఈ మాసంలోనే మీ మంత్రివరేణ్యులకు మృత్యుగండమున్నది. నీవు చెప్పింది నిజమేనా? ముమ్మాటికి నిజం. నీకు మరణం తథ్యం. మహారాజా, జాతకరీత్యా అమాత్యుల వారికి మృత్యుగండమున్నది వాస్తవం. అయితే ఈ గండాన్ని తప్పించుకోవడానికి ఏదైనా తరుణోపాయాన్ని సెలవివ్వండి ఆచార్యదేవ. ఎవరైతే నియమనిష్టలతో
ఆ గణపతి నవరాత్రి వ్రతాన్ని సలుపుతారో వారికి సమస్త గ్రహ దోషాలు మృత్యుగండాలు తొలగిపోతాయని ఆ మహర్షులు సెలవిచ్చారు. మీరు కూడా ఆ గణపతి వ్రతాన్ని నేడే ప్రారంభించండి. అలాగే ఆచార్యదేవ. ఆ గణపతి వ్రత ప్రభావంతో మీకు మృత్యుగండం తొలగిపోవాలని మా ఆకాంక్ష. అంతా గణపతి కృప. దీర్ఘాయుష్మాన్ భవ. నమామి విఘ్నేశ్వరమాదిదేవం సుండాంకితం దివ్యమనంత తేజసం ఆజన్మ మృత్యోః పరిహార రూపం మాం రక్ష దేవేశ ఉమాతనూజా. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాత్ మృత్యోర్ముక్షీయమామృతాత్. ఇంతేనా నేటి మరణ వివరాలు? లేదు ప్రభు, అవంతిపుర మహామంత్రి సుగుణవర్మకు పట్టపు గుర్రంపై పోతూ మార్గ మధ్యంలో నీటిపై వాలి ఉన్న మామిడి చెట్టును ఢీకొని మరణించేలా మృత్యగండ ఉన్నది ప్రభు. మంచిది. వెంటనే నువ్వు వెళ్ళి ఆయా మృత్యుస్థలాలలో సిద్ధంగా ఉండి నీ విధిని నిర్వర్తించు. మీరిరువురు వెళ్ళి ఆ సుగుణవర్మను ఆ చెట్టు వద్దకు వెళ్ళేలా చేయండి. ఓం శ్రీ గణేశాయ నమః. ఓం గణాధ్యక్షాయ నమః. ఓం బాలచంద్రాయ నమః. ఓం శ్రీమత్తదేశాయ నమః. ఓం శ్రీముఖాయ నమః. ఓం మణికేశనాయ నమః. ఏమిటిరా కలవరం? ఏమైనది? ఆ సుగుణవర్మ పూజా మందిరంలో కూర్చొని పూజ చేస్తున్నాడు దేవరా. అతన్ని ఎక్కడి నుంచి కదల్చడం మా వల్ల కాలేదు దేవరా. పూజా మందిరంలో జ్వరాలు ఉత్పన్నమై మా మీద దాడి చేస్తున్నాయి. ప్రభు ప్రభు, చెట్టు మీద కూర్చుని సుగుణవర్మ కోసం ఎదురు చూస్తున్న నా మీద కూడా జ్వాలలు వచ్చాయి. ఇక తాను చంపడం నా తరం కాదు. ఆ సుగుణవర్మ ఈ గండం నుండి ఎలా తప్పించుకుంటాడో చూస్తాం. మేమే స్వయంగా వెళ్ళి అతని ప్రాణాలను పట్టి తెస్తాం. నేటితో ఈ నవరాత్రి వ్రతం పూర్తయింది. ఈ గజాననుని దయ వల్ల నా మృత్యుగండం తప్పకుండా తొలగిపోతుందని నేను నమ్ముతున్నాను. ఆ నమ్మకం నాకు ఉంది స్వామి. భక్తవరదుడైన ఈ గణపతి భక్తుల నమ్మకాన్ని ఎప్పుడూ వమ్ము చేయడు. అవును దేవి. ఈ ప్రసాదాన్ని మన మహారాజు గారికి ఇచ్చొస్తాను. క్షేమంగా వెళ్ళిరండి. ఈ మృత్యుగండం నుండి నా భర్తను కాపాడి నా పసుపు కుంకుమలు నిలబెట్టు స్వామి. రెండేమాచ్య. ప్రభు, గణపతి పూజా ప్రసాదాన్ని స్వీకరించండి. గణపతి వ్రత ప్రభావంతో మీ మృత్యుగండం తొలగిపోతుందని మా నమ్మకం. అంతా దైవకృప. మంచివారికి ఎప్పుడూ ఆ దైవం మంచే చేస్తాడు మహామంత్రి. ప్రభు, ఇంకా నాకు సెలవిప్పించండి. మంచిది. ప్రభు ప్రభు ప్రభు, అమాచ్య, ఎందుకు కలవరం? ఎందుకంత భయపడుతున్నారు? ప్రభు, ఏదో తెలియని భయం ఆవహిస్తుంది. నా మనస్సు ఎందుకో కీడును శంకిస్తుంది. మీరు వెంటనే నా పూజా మందిరాన్ని చేరుకోవాలి. దయచేసి నాకు ఒక గుర్రాన్ని ఇప్పించండి. అత్యవసాలకు వెళ్ళి తీసుకువెళ్ళండి. కాదు ప్రభు, ముఖద్వారం గుండా వెళ్ళడానికి నా మనస్సు ఎందుకు అంగీకరించలేదు. ఈ పెరటి ద్వారం గుండా వెళతాను. పూజ కోసం తెప్పించిన పట్టపు గుర్రం పెరట్లోనే ఉన్నది ప్రభు. అయితే పట్టపు గుర్రాన్ని తీసుకువెళ్ళండి. ప్రభువుల వారెక్కవలసిన పట్టపు గుర్రాన్ని. పర్వాలేదు, మీ క్షేమం కన్నా మాకు సాంప్రదాయం ముఖ్యం కాదు. త్వరగా వెళ్ళండి. చిత్తం ప్రభు. రాజదంపతులకు జయము జయము. దయచేయండి మహాత్మా. ఆశీనులు కండి మహాత్మా. తమ రాకకు కారణం సెలవిస్తే. మేము అత్యవసరంగా మీ అమాత్యుల వారిని కలుసుకోవాలి. వారిప్పుడే మా పట్టపుగురం ఎక్కి ఇంటికి వెళ్ళారు. పట్టపుకురం ఎక్కి వెళ్ళారా? చాలా సంతోషం. వస్తాం వస్తాం.
స్వామి 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 జరిగిన అపరాధానికి నన్ను మన్నించండి స్వామి. మన్నించడం తర్వాత ప్రాణం పోయేలా ఉంది. ముందు మంచి తీర్థం తీసుకురావయ్యా. క్షణంలో ఒక్క క్షణంలో చేస్తాను స్వామి. స్వామి నా గుర్రము లేదు, విప్రోత్తముడు లేడు. ఏమైనట్లు? ఏమిటి వైపరీత్యం? క్షణమాత్రములో ఎవరి ప్రాణాలనైనా హరించే తిరుగులేని యమపాశములకు తిరోగమనమా? ఒక సామాన్య మానవుని చేతిలో ఈ ప్రేతపతికి పరాజయమా? సహించలేను. పార్వతీ తనయ, మీరు నా విద్యుత్ ధర్మానికి అడ్డుపడుతున్నారా? యమధర్మరాజా, సుగుణవర్మ ఆయుష్కాలం ఇంకా పూర్తి కాలేదని నీకు తెలియదా? ఎవరైతే నన్ను మనోవక్కాయ కర్మల నవరాత్రులు పూజిస్తూ నిష్ఠతో వ్రతం చేస్తారో వారి దరిదాపులకు వారి ఆయుష్కాలం పూర్తయ్యే వరకు వెళ్ళకూడదని నీకు తెలియదా? నా వ్రత ప్రభావాన్ని నిర్లక్ష్యం చేసి నీ అధికారాన్ని దుర్వినియోగం చేశావు. విఘ్నేశ్వర, నా అపరాధాన్ని మన్నించు. ఇక ముందెప్పుడు మీ భక్తకోటి జోలికి పోను. మీ భక్త శిఖామణి సుగుణవర్మ కారణంగా ఇన్నేళ్ల తరువాత మీ దివ్యమంగళ రూప సందర్శనము నాకు లభ్యమైనది. ధన్యోస్మి స్వామి, ధన్యోస్మి. హేరంబ విఘ్నేశ సర్వజ్ఞ సర్వేశ దేవేశ లోకేశ గీర్వాణ సంఘౌగ సంస్తూయమానా సమానా గంభీర నినదాయ గజవక్ర రూపాయ భవ్యాయ నవ్యాయ భవాబ్ది తరణాయ తాపత్రయాధిక్య పాపాట వీదావదాహాయ నమోచిత్ స్వరూపాయ నమో యోగి వంచాయ నమస్తే నమస్తే నమః. స్వామి వినాయక, నన్ను మృత్యుగండం నుంచి కాపాడడానికి నీవే స్వయంగా విప్రోత్తముల్లా వచ్చావా తండ్రి? నీ వ్రతం చేసి నా జన్మ చరితార్థమైంది స్వామి. ధన్యోస్మి దేవా, ధన్యోస్మి. చూశావా తల్లి వినాయక వ్రత మహిమ? గణపతి వ్రత ప్రభావం వలన ప్రాణగండమే కాదు, నిష్కారణమైన నిందలు, నికృష్టమైన అరిష్టాలు, వేడక పీడించే గ్రహదోషాలు శాశ్వతంగా తొలగిపోతాయి. కాబట్టి నీవు కూడా ఆ వినాయకుని నవరాత్రి వ్రతాన్ని ఆచరించి నీ ఆశయాన్ని నెరవేర్చుకో తల్లి. అలాగే స్వామి. ఇష్టకామ్యార్థ సిద్ధిరస్తు. చెల్లమ్మలో ఏ రోజు ఆహారం తేవడం ఎవరి వంతో? నా ఉంటే ఇప్పుడే పోయి తెస్తాను. ఎవరండి మీరు నా వెంట పడుతున్నారు? ఎవరండి మీరు నాకు?
అయ్యో బాబు, వీడు మనిషి కాదు బాబోయ్, మరగుజ్జు పోతూ. అయ్యో బాబోయ్, ఈడు మరగుజ్జు కాదురా, మనిషి పోతా. ఎక్కడ దెయ్యరా బాబు? ఎటు ఇటు అట ఇటు అటు ఎటు అటు అట ఎక్కడ దెయ్యరా తండ్రి? అమ్మలు, ఈ నామాల నరుణ్ణి మనకు ఆహారంగా తెచ్చాను. వెంటనే జంతువుగా మార్చి భక్షిద్దాం. ముందు కాళ్ళతో 7వ మాసంలో పుట్టిన కాలాంతకుడు. వీడిని మనం తింటే మన మంత్రాలు పని చెయ్యవు. అంతేకాదు, ముందు ముందు వీడు మనకు ఏకో మేకవుతాడు. అయితే వీడిని చంపేద్దాం. అది ఇంకా ప్రమాదం. అయితే ఏం చేద్దాం? ఈ నరుణ్ణి వానరుణ్ణి చేద్దాం. అమ్మడు, ఆశ్చర్యం ఆశ్చర్యం. నిష్కారణంగా నన్ను కోతిని చేస్తారా? మీకు ఇది న్యాయమేనా? పేడు ముందు కాళ్ళతో పుట్టినవాడు కనుకనే కోతిగా మారినా ఇంకా మాట్లాడగలుగుతున్నాడు. ఇంకా అలాగే నిలబడ్డావేరా కోతి కుంక. పట్టుకున్న పిల్లని పొందే వరకు దాంటే రా. రక్తాలు ఎవరనుకున్నావురా? నా ప్రేయసి. కోతివి నువ్వు మాట్లాడుతున్నావా? రత్నాలు నీ ప్రేయసా? నోరు మూయిరా వెధవా. నేను కోతిని కాదురా, సొంత 7 కొండల్ని. నా కళ్ళ ముందే నా ప్రియురాలను బలత్కరిస్తావరా? నీ పీక కట్టుకున్న కొరికేస్తా, నీ రక్తం గుట్టుకున్న తాగేస్తా. నిన్ను చావుకుండలో కురికి తింటారా? నీ చేతులు తీసి మెల్లో వేసుకుంటారా? నీ దొక్క చించి చొక్కా కుట్టించుకుంటారా? ఏడుకొండలు, నీ రత్నాల జోలికి నేను ఎప్పుడు పోను. నన్ను ఇడిచిపెట్టు. ఎట్లాగుందిరా ఏడుకొండలు దెబ్బ? నిలబడ్డారా? రత్నాలు రత్నాలు, నేనే నేనే. ఏడుకొండలు, ఏమిటి నీకు ఈ రూపం? నిన్ను ఇలా చేసింది ఎవరు? ఎవరో మంత్రగత్తెలు. అయితే మనకి జన్మలో పెళ్లి కాదా? మన ప్రేమ ఫలించదా? బాధపడకు రత్నాలు. అర్జునుడికి ఊర్వశి శాపంలా నాకు ఈ రూపం వల్ల మేలే జరిగింది. మనిషిగా ఉంటే మీ అమ్మ నన్ను ఇంట్లో ఉండనిస్తుందా? ఈ రూపంతో ఇంకెప్పుడు నీతోనే ఉండొచ్చు. నన్ను నీతో తీసుకెళ్ళి రత్నాలు. అలాగే. నా చిరుతాలు. నేను 7 కొండలను తెలిస్తే మీ అమ్మ నిజంగా నన్ను చంపేస్తుంది. చెప్పవుగా? చెప్పలే. ఆ రోజు సతీసుమతి భర్తను మోసుకెళ్ళినట్టు ఈ రోజు నువ్వు నన్ను మోస్తున్నా.
అమ్మా మంజరమ్మా, మా చెట్టు గారు నేను చూడడానికి వచ్చారు. రండి చెట్టు గారు రండి. నేనే మీ దగ్గరికి రావాలనుకున్నాను, మీరే వచ్చేసారు. కూర్చోండి. సంతోషం సంతోషం. అబ్బిగా పానకంలో పుడకలాగా మధ్య నువ్వెందుకు గాని కొట్టుకెళ్ళి బేరాలు చూసుకోపో. నేను వెళ్తా గానీ త్వరగా పని ముగించుకుని వచ్చేసేయండి. చెప్పండి, నాకు తెలుసులేవో. అబ్బా పాలు తీసుకోండి. పాలే? అబ్బా అబ్బా అమృతంలాగా ఉన్నాయి. శెట్టి గారు, నేను గణపతి నవరాత్రుల వ్రతం చేయాలనుకుంటున్నాను. నాకు కొన్ని సరుకులు అప్పుగా కావాలి. అబ్బా ఎందుకు? ఊరికినే ఇచ్చేస్తాను. శెట్టి గారు, నిజం మధ్యలో నీ మీద ఒట్టు. పాపం నీ కథంతా విన్నాను, నీకు ఏదో విధంగా సాయం చేద్దామని వచ్చాను. ఇదిగో ఆ యువరాజు గారు నిన్ను విడిచిపెట్టేశాడు, నువ్వేం బేంబేలు పడొద్దు. నిన్ను పట్టపు రాణిలాగా ఏలుకుంటాను, మొగలి పువ్వులాగా చూసుకుంటాను. ఏమంటావు? నా గళ్ళ పెట్టి మీద ఒట్టు. నువ్వంటే నీ చేతికి బంగారపు గాజులు తొడిగిస్తాను, నడువుకి వజ్రాల వడ్డాణం తగిలిస్తాను, జడకుచ్చులు చేయిస్తాను, మెళ్ళో చంద్రహారం దిగేస్తాను. అంత మాట ఎందుకు? నువ్వు అంటే నా కొట్టంతా పొట్లం కట్టి నీ చేతిలో పెట్టేస్తాను. కష్టాల్లో ఉండి సాయం అడుగుతున్నానని ఇంత నీచంగా మాట్లాడుతున్నారా? లేదు లేదు, ప్రేమగా మాట్లాడుతున్నాను. మంజరి, నా మాటిని నువ్వు నిజంగా మనిషివే కాదు, పో బయటికి. మరి అంత మిడిచి పడుకో, ఎంతైనా నువ్వు వాడిని పుష్పం అనే సంగతి మర్చిపోకో. ఏమైందమ్మా? ఎందుకమ్మా ఏడుస్తున్నావు? ఏం జరిగింది? వ్రతానికి సాయం చేయమని ఆ సుబ్బు శెట్టిని అడిగితే నా శీలాన్నే బలి కోరాడు. ఆ సుబ్బు శెట్టి కాడికి అంత తిమ్మిరా? మళ్ళీ ఎందుకు వచ్చారో కోతేటవా? నన్ను దెబ్బ సెట్ అంటావా? నిన్ను ముక్క ముక్కలుగా నరికి తక్కిట్లో వేసి చూసేస్తానేమో అనుకుంటున్నావు? ఎరా శెట్టి, నీ ఉడత ముఖానికి లేత లేత కన్ని పిల్లలు కావాలరా? ఓ కావాలరా. నీ దగ్గర ఎవరైనా ఉంటే తీసుకురా, కోరుకున్నంత డబ్బిస్తానా? డబ్బానాయాల డబ్బిస్తాట డబ్బు. కొట్లో ఉన్న కొబ్బరి బెల్లం తిని ఒళ్ళు కొవ్వెక్కిందరా, ఇంటికొచ్చి నా చెల్లి నాన్న మాట్లాడతావరా? అంటారా, నా ఇష్టం. రాజు కొడుకు వదిలేసిన దానికి నాలాంటి కదరా దిక్కు. నోరు మీరా డబ్బా నాయాల, ముక్కు మీద గుద్దానంటే పళ్ళు రాలుతాయి. ఒరే రాముడు, ఓ కానీ పిల్లం గోవింద. అరటిపళ్ళు గోవింద గోవింద. ఏం కొట్టడు కొట్టావు? కొట్టేలు స్వామి, కొట్టేలు స్వామి, కోస్వామి, మీ ఇద్దరికి శతకోటి దండాలు స్వామి. నాకు బుద్ధి వచ్చింది స్వామి, నేను ఇంకెప్పుడు ఆడపిల్లల జోలికి పోను స్వామి. స్వామి, నా తప్పులు క్షమించి నన్ను విడిచిపెట్టండి స్వామి. ఇదే మాట మంజరి పాదాల మీద పడి చెప్పరా. అంతేకాదు, చేసిన తప్పుకు పరిహారంగా మంజరి వ్రతానికి కావలసిన సరుకులన్నీ నువ్వే తెచ్చివ్వాలి. అలాగే స్వామి. ఒరే అబ్బిగా, వెంటనే వెళ్ళి సరుకులు సిద్ధం చేద్దాం. వస్తాం స్వామి. సామాన్లు శెట్టి గారు రండి. రారే అబ్బిగా. నమస్కారం తల్లి. అమ్మా, అయ్యో కోసంలో ఉన్న జాగ్రత్త. తల్లి, అమ్మా, నువ్వు నుప్పు లాంటి దానివి, పొరపాటున తెలియక నోరు జారాను తల్లి, నన్ను క్షమించమ్మా.
తల్లి మీ రథానికి కావాల్సిన సరుకులన్నీ తెచ్చేసాను తల్లి. అప్పుగానే ఇస్తున్నారు కదండి శెట్టి గారు. అవును కోస్తామి, అప్పుగానే తెచ్చాం. అమ్మా ఇక ముందర మీకు ఎప్పుడు సరుకులు కావాలన్నా కాకి చేత కబురు పంపారంటే కాదు ఈ కోస్తాముల చేత కబురు పంపించారంటే మేము సరుకులన్నీ మూట కట్టుకుని రైలు మన చేస్తాం. చాలా సంతోషం శెట్టి గారు. తల్లి మరి మాకు సెలవమ్మా. పొట్టెల సాములు దండాల సాములు కోస్తాములు దండాల సాములు మంచిది. మాకు సెలవు స్వామి, మాకు సెలవా. చెల్లమ్మా చెల్లమ్మా వెంటనే వ్రతం ప్రారంభించమ్మా. అలాగే. ధ్యాయేత్ సిద్ధి వినాయకం గణపతిం పాపౌఘ విధ్వంసినం సర్వం మే దురితం ఛినత్తు భగవాన్ మద్భర్తృ సేవాప్రదః దేవోయం భువనత్రయే సుఖకరో విఘ్నేశ్వరః పాతు మాం శ్రీమానాశ్రితవత్సలో విజయతే సర్వామరైః పూజితః. తీసుకో. అయ్ కనకాంబరాలు ఎక్కడివి? నీకోసమే తెచ్చాను. అయితే నువ్వే పెట్టు. ఆనందంగా పెడతాను. ఏమైందబ్బా? ఈ కోతను ఒక క్షణం ఇంట్లో ఉంచడానికి వీల్లేదు. దీని పని పట్టాల్సిందే. అయ్యయ్యో ఎప్పుడు నీతోనే ఉంటే అక్కడ పని ఎవరు చేస్తాడు? నీ తాత. మా తాత ఎందుకు? మీ అమ్ముందిగా. నీళ్ళు తోడే పనుంది గాని ఇది తింటూ బుద్ధిగా ఇక్కడే కూర్చో. ఏంటి రస్తా? త్వరగా వచ్చేసే, నేను ఒక్కడనే ఉండలేను. దీన్ని తీసుకెళ్లి ముక్క ముక్కలుగా నరికి బయట పారేసాయి. అట్టగా ఇంకేమా ప్రాణాలు తీయడమే నా పని, చూస్తావుగా. ఒరే కోతి వెదవా, నీ గుట్టంతా కామే చెప్పాడురా. నేటితో నీ పీడ పెరగడైపోయింది. నీకు పుణ్యం ఉంటుంది, నన్ను వదిలేరా. నోరు మూయరా కోతి కుంక. అయ్యో నన్ను రక్షించండి, నన్ను రక్షించండి. అప్పుడు తీసుకెళ్తున్నాడు, నన్ను రక్షించండి. అయ్యో నన్ను కాపాడండి. మీరు వెంకమ్మ నన్ను చంపేస్తారు. నన్ను కాపాడండి, నన్ను రక్షించండి, నన్ను రక్షించండి, నన్ను రక్షించండి, నన్ను రక్షించండి. దేవుడా ఎవరు? రావుడా? ప్రాణంతో వదలకు. రత్తాలు 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 రత్తాలు, మీ అమ్మ ఏం చేసిందో చూసావా? నన్ను చంపామని కామయ్యకి అప్పగించింది. మా రాముడు వచ్చి కాపాడకపోతే నిజంగా చచ్చిపోయేవాడిని. ఎక్కడా తాటకి, ఎక్కడా సోర్పణక, దాన్ని తాట ఒలిచేస్తాను. మా అమ్మని తగాయిచ్చులు చేస్తుందని నేను అనుకోలేదు. ఏరా కోతి వల్ల ఇంకా చాలేదు. నిన్ను చంపేయను. అరిచిపోతున్నా కోతిని కాదే, అరపోతున్నా కోతినే. ఇంకా
వస్తున్నాడు నిన్ను చంపడానికే. వెంకాయమ్మ నిన్ను ప్రాణాలతో నువ్వన్నా చెప్పి కాపాడవు తల్లి. నిన్ను కాపాడేది నేను కాదమ్మా, ఆయన. క్షమాపణ అడుగు. అడుగు. ఒరే ఏడుకొండలు బాబు, నీకు అడ్డం పట్టుకుంటాను, నీకు దండం పెడతాను, నీకు కాళ్ళు పట్టుకుంటాను నాయన, నీకు బాబు నీ దండం బాబు కాదు. నీ కూతుర్నిచ్చి పెళ్లి చేస్తే క్షమిస్తా. అమ్మా అమ్మా నన్ను పెళ్లి చేస్తానని చెప్పవే. ఈ కోతికి నేను ఎలా ఇవ్వనే అమ్మా? నీ గుడ్ల ముఖానికి కోతిగా రాజుగారు దొక్కాడా? మా బాబు కదా, నా బుజ్జు కదా, నా బంగారు కొండవు కాదు. నువ్వు ముందు మనిషిగా మారరా నాయన, రత్తాలు నీకే ఇచ్చి పెళ్లి చేస్తాను రా. బావా, నీలో ఇంత ఆనందాన్ని నేనెప్పుడూ చూడలేదు. ఈ ఆనందం నీకోసమేగా. అయితే వెంటనే అత్తయ్యతో చెప్పి మన పెళ్లికి ఏర్పాటు చేస్తాను. వద్దురమ్మా, ప్రస్తుతం నాకు ఆ ఉద్దేశం లేదు. బావా, మంజీరి నాకు ద్రోహం చేసింది. అద్దం లాంటి నా హృదయాన్ని బద్దలు చేసిపోయింది. భగ్న హృదయంతో నిన్ను పెళ్లాడలేను, పెళ్లాడి నా ప్రేమించలేను. బావా. అవును రమా, నా బాధను మరిపించడానికి నువ్వు ఆడావు పాడావు. నిన్ను బాధ పెట్టకూడదని నేను ఆనందించాను. ఇది నీ మీద అభిమానమే కాని అనురాగం కాదు రమా. నన్ను మన్నించు రమా, మన్నించు. వదులు 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 వదులు. గోపి నువ్వా? ఏమిటి సరసం? ఏయ్ చంపా, మనకిది కొత్త ఏం కాదుగా. నేనిప్పుడు మంజరిని కాదు. చంపా, నువ్వు ఆ రోజు మంజరి కృత్రిమ ముఖాన్ని అమర్చుకుని అచ్చం మంజరిలాగే నటించావు. పాపం నిన్ను చూసి యువరాజే బోల్తా పడ్డాడు. మరి నువ్వు మంజరికి నిజమైన ప్రియుడిగా బ్రహ్మాండంగా నటించావుగా. అందుకే మహారాణి గారు నన్ను మెచ్చి ఈ హారాన్ని బహూకరించారు. ఈ హారం ఎంత బాగుందో. ఈ హారం కంటే నువ్వు ఇంకా బాగున్నావు. ఈ హారం నీ మెళ్ళో అలంకరిస్తే ఇంకా ఇంకా బాగుంటావు. గోపి, చంపా, ఆ రోజు ప్రేసి ప్రియులుగా నాటకం ఆడావు. ఈ రోజు ఆ నాటకాన్ని నిజం చేసుకుందామని వచ్చాను. చంపా, ఏమంటావు? నువ్వంతగా కావాలనుకున్నప్పుడు కాదని ఎలా అంటాను? చంపా. గోపి, యువరాజా, ఇప్పుడు చెప్పండి, తోటలో మీరు ఆడిన నాటకం గురించి వివరంగా చెప్పండి. మీరు ఇలా చెప్పరు. కాళ్ళు పట్టుకుంటాం, నిజం చెబుతాను బాబా. మన ఆడిన నాటకం బయటపడితే మదన్ మనకు దక్కడు. ఎట్టి పరిస్థితుల్లోనూ మదన్ మంజర్ని వివాహం చేసుకోవడానికి వీల్లేదు. వెంటనే మంత్రగత్తెలను రప్పించి ఆ మంజర్ని నామరూపాలు లేకుండా చేయించాలి. ఎవరక్కడ? ఎవరు అక్కర్లేదయ్యా, నేనే రహస్యంగా వెళ్ళి ఆ పని చేయిస్తాను. ఇది యువరాజా జరిగింది. ఛీ, పాపిష్టి ధనం కోసం ఇంత నీచానికి తలపడతారా? అది కాదు యువరాజా, మహారాణి గారు చెప్పినట్టు వినకపోతే మా ప్రాణాలు ఎక్కడ పోతాయోనన్న భయంతో మేము ఈ నాటకం ఆడాం. అమ్మా అమ్మా, నువ్వు తల్లివి కాదు, రాక్షసి. అవును, నేను రాక్షసిని. నన్ను ఇలా మార్చింది నువ్వు. అర్థం లేని నీ వ్యర్థ ప్రేమకు మన రాజవంశ గౌరవ ప్రతిష్టలు భంగం కాకుండా కాపాడడానికి మహారాణిగా నా కర్తవ్యం నేను చేశాను. మంజర్ని ఇక్కడి నుంచి వెడలగొట్టాను. దాని ప్రేమకు సమాధి కట్టాను అని భ్రమపడుతున్నారు. అరచేత్తో సూర్యకాంతిని ఆపలేరు, అపనంతో అనురాగాన్ని అరికట్టలేరు. మదన్, ముండిగా మాట్లాడకు. ఈ కన్న తల్లిని అర్థం చేసుకో.
కన్న కొడుకు జీవితాన్నే కన్నీటిమయం చేసిన నువ్వు తల్లివా? కావు, నీకు తల్లి మనసు లేదు. మదన్, ప్రేమకు విలువ లేని అంతఃపురంలో ఒక క్షణం ఉండదు. నా మంచి దగ్గరికి వెళ్ళిపోతాను. ఈ సంపద, సింహాసనం, రాజ్యం ఇవేమి నాకు అక్కర్లేదు. నువ్వే ఎరుపు, శాశ్వతంగా ఎరుపు. అయితే ఇన్నాళ్లకు మహారాణి వారికి మా సహాయం అవసరమైందన్నమాట. అవునవ్వలు, మీ మంత్రశక్తితో వెంటనే ఆ మంత్రిని అంతం చెయ్యాలి. అసంభవం. స్త్రీలను మేము చంపాం. స్త్రీ హత్య మా ఆచారానికి విరుద్ధం. మా మంత్ర నియమానికి నిషిద్ధం. అంతేనా? మీ మీద ఆశలు పెట్టుకొని రావడం నిష్ప్రయోజనమేనా? నిరాశ పడకు అమ్మడు. దాన్ని యువరాజా వారు గుర్తించని విధంగా కురూపిరి చేస్తాం. అలాగే చెయ్యండి, వెంటనే చెయ్యండి. చూసినావే అమ్మడు ఆ రూపాన్ని? దానికి తగిన శాస్తి చేశారు. దాని గతి అధోగతి. అవ్వలు, మా అత్తయ్య మిమ్మల్ని వెంటనే కోటకు తీసుకురమ్మంది. అటులనే అటులనే. నిన్నే నమ్మి పూజించినందుకు, నీ వ్రతం చేస్తున్నందుకు నాకే దుస్థితి కలిగించావా స్వామి? నేను చేసిన నేరమేమిటి? ఎందుకు నాకే శిక్ష? ఏమిటి నాకే పరీక్ష? చెప్పు స్వామి, చెప్పు చెప్పు. మంజరి, మంజరి, మంజరి. ఆగు మంజరి, ఎక్కడికి పోతున్నావు? ఈ వికృత రూపంతో యువరాజు ముందుకు ఎలా వెళ్తావు? ఏమని వెళ్తావు? అసలు వెళ్ళినా ఎలా గుర్తిస్తాడు? గుర్తించినా ఎలా ఆదరిస్తాడు? ఆదరించినా నువ్వు ఆయన్ని ఎలా సుఖపెడతావు? నిజమే, నేనిప్పుడు ఎందుకు పనికిరాని కురూపిని. అందుకే మదన్ సుఖం కోసం నువ్వే మంజరవన్న నిజాన్ని నీలోనే దాచుకో. నీ ప్రేమను నీలోనే అణుచుకో. మంజరి, ఎక్కడ మంజరి? ఎక్కడున్నావు మంజరి? అనుమానంతో కళంకితమైన నా ప్రేమను నీ కరుణతో పునీతం చేసుకోవాలని వచ్చాను. నువ్వు నిరపరాధి అన్న నిజాన్ని తెలుసుకొని నీకోసం వచ్చాను. నా కన్నీటితో నీ పాదాలని కడగాలని వచ్చాను మంజరి. కనిపించు మంజరి, నన్ను కనికరించు మంజరి. మంజరి, మంజరి. అమ్మా, ఇక్కడ మంజరి అని ఒక అమ్మాయి ఉండాలి. ఆ మంజరి ఇప్పుడు లేదు బాబు. ఎక్కడికి వెళ్ళిందమ్మా? తెలీదు బాబు. మళ్ళీ తిరిగి రానని చెప్పి వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిందా? అయితే నా మంజరి మళ్ళీ నాకు కనిపించదా? నన్ను క్షమించదా? నా కన్నీరు తుడవదా? మంజరి, నా తల్లి ఆడిన కపట నాటకాన్ని గుర్తించలేక చేతులా నిన్ను దూరం చేసుకున్నాను మంజరి. అయ్యో మంజరి, నా పాపానికి నిష్కృతి లేదు. నా పాపానికి నిష్కృతి లేదు. నా పాపానికి నిష్కృతి లేదు మంజరి. ఎవరమ్మా నువ్వు? ఎందుకు ఏడుస్తున్నావు? చెప్పమ్మా. నేను మంజరిని. ఉన్నట్టుండి నిలువెల్లా కంపించింది. ఇలా మారిపోయాను. అంత మారిగా ఉందే. నా పూజలో ఏదో లోపం జరుగుంటుంది. ఆ దైవానికి ఆగ్రహం కలిగి ఉంటుంది. అందుకే నన్ను ఇలా శపించాడు, శిక్షించాడు. ఊరుకో చెల్లమ్మా, ఏడవకమ్మా, ఏడవకు. అన్నింటికీ ఆ భగవంతుడే ఉన్నాడమ్మా. ఊరుకో ఊరుకో. స్వామి విఘ్నేశ్వర,
అన్యాయంగా చెట్టుని కొట్టి భయపెట్టి అక్రమంగా సరుకులు తెచ్చింది నేను రాముడు. అప్పు తెచ్చామని అబద్ధం చెప్పాం. తప్పు చేసింది మేమైతే ఆ ఫలితాన్ని అనుభవిస్తున్నది మంజరి. నీ కోపాన్ని మా మీద చూపించు స్వామి. నా చెల్లెల్ని కటాక్షించి నిజరూపం ప్రసాదించు స్వామి. గజానన, పార్వతీతనయ, విఘ్నేశ్వర, వినాయక. మంజరి, 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 నీకోసం వెతకని చోటు లేదు, పరితపించని రోజు లేదు. అయినా నువ్వు కనిపించలేదు. నిజంగా నువ్వు జీవించి ఉంటే నా పిలుపు నీకు వినబడదా? నీవు నాకు కనిపించవా? లేవు, నీవు జీవించి లేవు. మంజరి, పడబగ్ని లాంటి నీ ఎడబాటును భరించలేను. వస్తున్నాను మంజరి, నీ దగ్గరికే వస్తున్నాను. శాశ్వతంగా ఈ లోకాన్నే విడిచి వస్తున్నాను. నా మంజరి కదా? మంజరి, మంజరి, ఏమిటి నీకు ఈ రూపం? తెలీదండి. ఉన్నట్టుండి నా రూపం ఇలా వికృతంగా మారిపోయింది. ఇదేదో మంత్ర ప్రయోగం. ఇది మా అమ్మ కుట్రలో ఒక భాగం అయి ఉంటుంది. మంజరి, నీ ఈ దుస్థితికి కారకుణ్ణి నేనే మంజరి, నేనే. దయచేసి అలా అనకండి, ఇదంతా నా కర్మ. ఆ కర్మకు నిన్ను బలి కానివ్వను. నిన్ను నాదాన్ని చేసుకుంటాను మంజరి. వద్దు యువరాజా, వద్దు. నేనిప్పుడు కురూపిని, మీ ప్రేమ కోరుకురాలిని కాను. మీకెందుకు పనికిరాను. మీ అమ్మగారిష్ట ప్రకారమే ఆ రమను పెళ్లి చేసుకొని మీ రాజవంశ గౌరవాన్ని నిలబెట్టండి. మీరు నిండు నూరేళ్లు సుఖంగా వర్ధిల్లండి. ఈ జీవోత్సవాన్ని ఇలాగే మిగిలిపోనివ్వండి, ఇలాగే చచ్చిపోనివ్వండి. అంత మాట అంత మాట. అప్పుడు ఇప్పుడు ఎప్పుడు ఎల్లప్పుడూ నేను ప్రేమించింది నీ మనసునే కాని నీ రూపాన్ని కాదు. సుఖమైనా దుఃఖమైనా చావైనా బ్రతుకైనా ఇద్దరం కలిసి అనుభవిద్దాం. ఏమండి? మంచిది. ఆశ్చర్యంగా ఉంది. ఎక్కడిది కోతి? ఈ కోతి మా అన్నయ్య ఏడుకొండలండి. ఏడుకొండల? ఏమిటి రూపం? ఎవరో మంత్రకత్తులు నన్ను ఇలా మార్చారు యువరాజా. ఈ కష్ట సమయంలో నా చెల్లికి పరిచర్యలు చేయడానికి కూడా నాకు శక్తి లేకుండా పోయింది యువరాజా. ఊరుకో ఏడుకొండలు. క్షుద్ర శక్తులైనా ఏదో ఒకనాటికి దైవశక్తి ముందు పతనం కాక తప్పు. నా బాధ నా గురించి కాదు యువరాజా. నిండా 20 నిండని నా చెల్లెలు పండు ముసల్దిగా మారింది. బంగారు బొమ్మలాంటి చెల్లెమ్మను ఈ స్థితిలో చూస్తుంటే నా గుండెలు తరుక్కుపోతున్నాయి యువరాజా. అందుకు నువ్వేం దిగులు పడకు. చివరకు నా ప్రాణాలు ఇచ్చేనా సరే మీ ఇద్దరికి నిజ రూపాలు రప్పిస్తాను.
అమలు నీకు అక్కడ అన్ని సౌకర్యాలు సరిగ్గా జరుగుతున్నాయి కదూ? మంజరి కోసం వెళ్ళిన మా బావ ఇంతవరకు తిరిగి రాలేదు. ఎక్కడున్నాడో చూపించండి అవలు. ఈ జీవశ్చవానికి ఇంకా అలంకారాలు ఎందుకండి? ఏమిటి మంజరి ఆ మాటలు? ఇవి మాటలు కావండి, మనసులోని మంటలు. అష్టైశ్వర్యాలతో తొలతోగవలసిన మీరు అష్ట కష్టాలు అనుభవిస్తున్నారు. స్వర్గ సుఖాలు అనుభవించవలసిన మీరు నరక యాతన పడుతున్నారు. నా మూలంగా మీ జీవితమే నాశనమైపోయింది. కాదు మంజరి, చరితార్థమైంది. ప్రేమ ప్రేమ కోసమే కాని శారీరక సుఖం కోసం కాదని రుజువైంది. ఎవరేమన్నా ఏమనుకున్నా నువ్వు నా అర్థంగివే మంజరి, నువ్వు నా అర్థంగివే. ఏదేమైనా సరే ఇక మదర్ అక్కడ ఉండకూడదు. తక్షణం దాని పీడ వెరగడి చేయండి. ఏదో అదృశ్య శక్తి నా నరాలను లాగేస్తోంది, నా ప్రాణాలని పిండేస్తోంది. నేనొకటి దాన్ని అయిపోయానండి, నేనొకటి దాన్ని అయిపోయాను. అడుగడుగు నా దైవం ఇందుకు అనర్థాలు కలిగిస్తున్నాడో అర్థం కావడం లేదు. నేను మందభాగ్యురాలనండి, నేను మందభాగ్యురాలని. ఏడవకు మంజరి, ఏడవకు. నీ కాళ్ళు చేతులు లేవని కుమిలిపోకు. ఇక్కడి నుంచి నా ప్రాణం, నా జీవితం అన్ని నీ కోసమే, నీ పరిచర్యల కోసమే మంజరి. ఈ శాపగ్రస్తురాలది ఇంకా రుణగ్రస్తురాలది చేయకండి. అలా అనుకు మంజరి. మంజరి, నేనే ఈ దుస్థితిలో ఉంటే నీవు మాత్రం నాకు సేవలు చేయవు. ఆలు మగలు కష్ట సుఖాల్లో ఒకరినొకరు ఆదుకోవడమే దాంపత్య ధర్మం. మంజరి, ఎన్ని అడ్డంకులు వచ్చినా సరే నీ చేత వ్రతం పూర్తి చేయిస్తాను, నీకు యథారూపు రప్పిస్తాను. అంతవరకు నాకు శాంతి లేదు మంజరి, అంతవరకు నాకు శాంతి లేదు మంజరి. అంత అసహ్యంగా ఉన్న దాని దగ్గర బాగా ఎలా ఉంటున్నాడు? ప్రేమంటే అదేనే అమ్మడు. మంజరి, నేటితో నీ వ్రతం పూర్తవుతుంది. నేను వెళ్ళి ముత్తైదువులను తీసుకొస్తాను. రాగానే పూజ ప్రారంభిద్దాం. మహారాణి, అది కుంటిగా కురూపిగా మారినా కూడా యువరాజుని వదిలిపెట్టడం లేదు. దాన్ని ప్రకృతిలో ఐక్యమయ్యేలా చేస్తా. భలే భలే అవ్వలు, మంచి పని చేశారు. ఆ ఊబిలోనే సజీవంగా సమాధైపోని ఇహ మేము మా గుహకి వెళతాము మహారాణి. మంచిది.
ఏమిటికంతా నా మంజరి ఏమైంది? మంజరి 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 అమ్మా, ఇదంతా చూస్తుంటే నా మంజరికి ఏదో జరిగినట్టుంది. నా మంజరిని నేను కాపాడుకోవాలి. మంజరి మల్లిక మల్లిక, అబ్బా ఎక్కడున్నావే? రమా, ఏమైంది? ఎందుకు కేకలేస్తున్నా? రాజమండ్రిలో పావులు ఏళ్ళు. నాకేదో భయంగా ఉందయ్యా. ఎక్కడికి వెళ్ళిందబ్బా? చెల్లమ్మా 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 చెల్లమ్మా, చెల్లమ్మ ఎక్కడికి వెళ్ళింది కనిపించడం లేదే. అన్నయ్య, చెల్లమ్మా చెల్లమ్మా, ఏమిటమ్మా యాఘాయిత్యం? ఈ ఊబిలో నువ్వెట్లా పడ్డావమ్మా? ఉన్నట్టుండి ఏదో పెరుగాలి వచ్చి నన్ను ఈ ఊబిలోకి పడదోసింది. అయ్యో, ఇప్పుడు నేనేం చేయను? చెల్లమ్మా, ఆ ఊర పట్టుకుని అలాగే ఉండమ్మా. వెంటనే వెళ్ళి యువరాజు గారిని తీసుకొస్తాను. అయ్యో మంజరి, యువరాజా యువరాజా, మంజరి దెయ్యాలు మరి ఊబిలో పడిపోయి వచ్చి కాపాడండి. కదా రండి. మంజరి, మీరు పడిపోయారా? రావుడు 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 రావుడు, యువరాజు గారు మంజరి ఊపిలో పడిపోయారు. వాళ్ళు ఎలాగైనా కాపాడాలి. ఎవరన్నా సహాయం తీసుకొద్దాం. రావుడు రావుడు, రాముడు, నన్ను కోపించేసింది ఆ వచ్చే మంత్రగత్తెలే. సాయం చేయమని వాళ్ళని అడుగుతాను. త్వరగా ఎందుకు ఆ కంగారు? అసలు ఏం జరిగింది? మా రాజమందిరంలో ఎన్నడూ జరగని వింతలు విడ్డూరాలు జరిగాయి. ఎక్కడ చూసినా తేళ్లు పావులు. చివరకు మా మందిరాన్ని విడిచిపెట్టవలసిన దుస్థితి కలిగింది మాకు. ఈ అనర్థాలకు కారణం ఏమిటో చెప్పండి. అవలు అవలు, ఏమిటి విచిత్రం? కోతి మాట్లాడుతుందే. నేను కోతిని కానమ్మా, మంజరి అన్నను. అవలు
ఇప్పుడు మంజరి యువరాజు గారు ఊపిలో పడి చావు బ్రతుకుల మధ్య కిలకిలలాడిపోతున్నారు. త్వరగా వచ్చి కాపాడండి అమ్మా. రెండవ్వలు రెండవ్వలు రండి. ఆ అవసరం మాకు లేదురా కోతి కుంక. మీ పాదాలు పట్టుకుంటానమ్మా, కాదనకండమ్మా, కాపాడండి అమ్మా. రండమ్మా. అది అసంభవం. మంజరి చావవలసిందే. నువ్వు చాలా చేస్తావా? దేవుడా కాళ్ళు చేతులు కట్టేశారు. ఇప్పుడు ఎలా? అయ్యో మంజరి మంజరి స్వామి వినాయక, నిన్నే నమ్మి పూజించిన ఈ అమాయకురాలు చివరికి ఏ స్థితిలో మృత్యువుతో పోరాడుతుందో చూడు స్వామి, చూడు. కళ్ళు తెరిచి చూడు, నీ మనసు పెట్టి చూడు. విఘ్నేశ్వర, నువ్వు నిజంగా దైవానివైతే, భక్త రక్షణే నీ జయం అయితే నీ మహిమ చూపించు. నా మంజరిని కటాక్షించి నిజ రూపు ప్రసాదించు తండ్రి, ప్రసాదించు. పార్వతీతనయ, వినబడలేదా మా ఆక్రందన? కనబడలేదా మా ఆవేదన? నిష్ఫలమేనా మా ఆరాధన? ఎందుకు స్వామి మాకీ శోధన? చెప్పు స్వామి, చెప్పు. నవ్వకండి మంత్రగతులు, నవ్వకండి. నీకు చేతి కావాలని దాపరించి. అయ్యో భగవంతుడా, ఇప్పుడు మనం ఎవరు కాపాడతారు స్వామి? నువ్వు దైవానివి కావు. పలకలేని చిలవు, గుండెలేని కటిక బండం. నీకు మనసు లేదు, నీకు మహిమ లేదు, నీకు దయా దాక్షిణ్యాలు లేవు. ఇంతవరకు నిన్ను దైవంగా భావించి పూజించడం మా మూర్ఖత్వం. నువ్వు కరుణిస్తావని ఆశించడం మా దౌర్భాగ్యం. మంజరి, ఇన్నాళ్ళు ఈ బండను నమ్ముకుని మోసపోయిన మనం ఈ బండకే ప్రాణాలు అర్పిద్దాం.
ఇన్నాళ్లకు మమ్మల్ని కరుణించావా స్వామి? వినాయక, ఇన్నాళ్ళకి మా మీద దయ కలిగిందా స్వామి? ఒరే రావుడు, నా రూపం నాకు వచ్చేసిందిరా. అక్కడ మంజరికి కూడా యథారూపం వచ్చేసి ఉంటుంది. ఒరే రావుడు, తెలీదు. మందిరి మందిరి మందిరి, మన ఏడుకొండలకి అసలు రూపం వచ్చింది. ఆయన రావుడు కలిసి ఆ మహారాణి వాళ్ళే తరంకొస్తున్నారు. బావా బావా, రక్షించు బావా, రక్షించు. మదన్ మదన్ మదన్, మమ్మల్ని క్షమించు బాబు. మంజరి మంజరి, మమ్మల్ని క్షమించమ్మా. రాక్షసుల కన్నా క్రూరంగా ప్రవర్తించిన మిమ్మల్ని క్షమించాలా? నిరపరాధి మంచిరని ఘోరాతి ఘోరంగా హింసించిన మిమ్మల్ని క్షమించాలా? వీల్లేదు. మీ పాపాలకు తగిన దండను అనుభవించవలసిందే. దయచేసి అలా అనకండి. ఏమైనా వారు మీ తల్లి గారు. రావుడు ఆగు. మంజరి, బావ కోసం జరిగిన ప్రేమ పోరాటంలో చివరకు నీవే జయించావు. ఇక బావ నీకే సొంతం. అవును మంజరి, మీ పవిత్ర ప్రేమ మా మూఢనమ్మకాలను ఓడించింది. నీ వంటి ఉత్తమరాలు మా కోడలు కావడం నిజంగా మా అదృష్టం తల్లి. అమ్మా. అవును నాయనా, నా మనస్ఫూర్తిగా అంగీకరిస్తున్నాను. ఇదంతా ఈ గణపతి వ్రత ఫలమమ్మా. అవునమ్మా, ఈ దైవ కృప వల్లనే మీ అందరి మనసులు మారాయి. మనం అందరం కలుసుకున్నాం. అందుకే పెద్దలు అన్నారు, సదా విఘ్నేశ్వరుని పూజిస్తూ ఉంటే సమస్త కష్టాలు తొలగిపోయి శుభాలు జరుగుతాయని.